ఒక టీ బిజినెస్ని చేసి సంవత్సరంలో లక్షల్లో ఆదాయం ఎట్లా సంపాదించగలుగుతాం అని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఈ వీడియో. నేను ఒక 1000 లైక్స్ అడుగుతున్నా, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దయచేసి మీరు ఒక లైక్ ఇచ్చేసి వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఈ బిజినెస్ని అంటే ఈ టీ బిజినెస్ని మనం బేసిక్గా 2 మోడల్స్లో చేయవచ్చు. అంటే ఒకటి బేసిక్ మోడల్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే చిన్న టీ కౌంటర్ అనేది మనం చూస్తూ ఉంటాం కదా, టీ కౌంటర్స్ పెట్టుకుంటారు, అక్కడికి వెళ్ళి తాగుతూ ఉంటారు. సో అది ఒక బేసిక్ మోడల్ కింద చూసుకుంటే రద్దీగా ఉండే ఏరియాలో అరేంజ్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. దీనికోసం మనకి సెకండ్ హ్యాండ్ టీ కౌంటర్ని ఒక 10,000 రూపాయల్లో మనం OLX లేకపోతే క్విక్కర్ ఇట్లాంటి వాటిలో ఆన్లైన్లో పర్చేస్ చేయొచ్చు. టీ ప్రిపరేషన్కి అవసరమైనటువంటి గ్యాస్, పాత్రలు ఇవన్నీ కలిపి ఒక 10,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అంటే టోటల్గా 20,000 రూపాయల్లో టీ కౌంటర్ రెడీ అయిపోతుంది. అయితే ఈ టీ కౌంటర్ని కాస్త రద్దీగా ఉండేటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ ముందు పెట్టాలంటే ఆ హోటల్ ఓనర్స్కి మనం మంత్లీ 5,000, 10,000 రెంట్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో ఈ రద్దీగా ఉండేటువంటి హోటల్స్, రెస్టారెంట్స్ దగ్గర టీ షాప్ పెడితే బిజినెస్ ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. రెండో మోడల్ అయితే కాస్త కాస్ట్లీ. ఇది 10x10 ఒక షాప్ రెంట్ తీసుకోవాలి. దానికి అడ్వాన్స్ వరకు ఒక 50,000 ఇవ్వాల్సి ఉంటుంది. టీ సెటప్కి ఒక 20,000 రూపాయలు కామన్గా ఇందాక అనుకున్నట్టు ఖర్చు అవుతుంది. అది కాకుండా ఫర్నిచర్ కానీ లేకపోతే డెకరేషన్ ఇవన్నీ పెట్టుకుంటూ, ఎందుకంటే ఒక ఫ్రాంచైజ్ లుక్ వస్తుంది. ఒక 1,00,000 రూపాయలు, 1,50,000 ఖర్చు పెడితే ఫ్రాంచైజ్ లుక్ వచ్చేస్తుంది మనకి. అంటే ఇది సెకండ్ లెవెల్ అనమాట. లేదంటే ఫస్ట్ మోడల్ చేసుకోవచ్చు. సో రెంట్ అనేది ఎక్కడైనా కూడా కామన్ మనకి. సో మన షాప్కి బ్రాండ్ నేమ్ క్రియేట్ చేసి మంచి కలర్ థీమ్లో ఫోటోషాప్ తెలిసిన వాళ్ళతో డిజైన్ చేయించి బ్యానర్స్, పాంప్లెట్స్ మనమే ఓన్గా తయారు చేసుకోవచ్చు. మనం సర్వ్ చేసే టీ కప్స్ మీద మన బ్రాండ్ నేమ్ ప్రింట్ అయ్యేలా చూసుకోవడం, మన దగ్గర పనిచేసే వాళ్ళ స్టాఫ్ దగ్గర కూడా టీ షర్ట్స్, హ్యాట్స్ మీద కూడా లోగో ప్రింట్ అయ్యేలా చేయడం, ఇవన్నీ చేయడం వల్ల ఈ సెటప్ అంతా చూసినప్పుడు ఎవరికైనా ఒక ఫ్రాంచైజీ లుక్, కార్పొరేట్ లుక్ వస్తుంది. సో వెంటనే వాళ్ళు కూడా అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ 2 మోడల్స్ మీరు ఏ విధంగా స్టార్ట్ చేసినా సరే టీకి అయ్యే ఖర్చు ఉంటుంది కదా, అది మాత్రం మారదు. బట్ జనం వచ్చే తేడా మాత్రం మీకు డెఫినెట్లీ ఉంటుంది. సో ప్రాఫిట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ డైలీ 10 లీటర్ల పాలతో టీ తయారు చేసి అమ్ముతున్నాం అనుకుందాం. 10 లీటర్ల పాలతో టీ అమ్మితే ఎంత వస్తాయి ప్రాఫిట్స్ అనేది క్యాలిక్యులేట్ చేద్దాం. అంటే ఒక 10 లీటర్ల పాలు కొనడానికి మనకు ఒక 400-500 వరకు ఖర్చు అవుతుంది మనం గంపగత్తగా తెచ్చుకుంటే. సో రైతుల దగ్గర కొనుగోలు చేయగలిగితే ఎక్కువ చిక్కదనం వస్తుంది. అట్లాగే పాల రేటు కూడా ఒక 5 రూపాయల వరకు తగ్గే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాఫిట్ అనేది బోనస్ ప్రాఫిట్గా మనం క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. 10 లీటర్లకు అవసరమైనటువంటి టీ పౌడరు 400 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దీనికి అవసరమయ్యే 3 కేజీల షుగర్కి 120 రూపాయలు ఖర్చు అవుతుంది. సో ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో టీ ప్రిపేర్ చేస్తారు. కొంతమంది అల్లం వేస్తారు, కొంతమంది యాలకులు వేస్తారు. సో ఏ టైప్లో వాడినా సరే ఒక 80 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో టోటల్గా 10 లీటర్ల పాలతో మనకి టీ ప్రిపేర్ చేయడానికి 1000 రూపాయలు ఖర్చు అవుతుంది ఒక రోజుకి. సో మనం ఈ 10 లీటర్ల పాలతో 350 టీ కప్స్లో పాలు టీ తయారు. ఒక్కో కప్పు మనం 10 రూపాయలకు సేల్ చేసాం అనుకున్నా 3,500 రూపాయలు ఇన్కమ్ వస్తుంది. మన ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపాయలు తీసేసినా 2,500 మిగులుతుంది. వర్కర్కు 400, గ్యాస్కి 200 పర్ డే, ఎక్స్ట్రా కప్స్కి వగేరా ఖర్చులకు ఒక 100 రూపాయలు తీసినా సరే రోజులో 1,700 రూపాయలు ఇన్కమ్ మనకు మిగులుతుంది. కొంతమంది ఏమంటారంటే కొన్ని ఏరియాలో టీ 5 రూపాయలు మాత్రమే అంటూ ఉంటారు. సో అట్లాంటి కేసులో అయినా సరే 800 రూపాయల వరకు ప్రాఫిట్ వస్తుంది. సో 10 రూపాయలకి సేల్ చేసేటప్పుడు మనకి నెలకి 50 రూపాయలు అట్లా వస్తుంది. సో సంవత్సరానికి 6 లక్షల వరకు రావచ్చు. సో కేస్ 2 తీసుకున్న 5 రూపాయలకు మనం అమ్ముకున్నా కూడా 3 లక్షల వరకు సంవత్సరానికి వచ్చే అవకాశం ఉంటుంది.